హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనతో చెప్పుకునేటువంటి టాపిక్ ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం కొంత టాపిక్ వర్క్ అంటే ఎనర్జీ అంటే ఏంటి, నెక్స్ట్ ఇంకా వాటి యొక్క ఎస్ఐ యూనిట్స్ అని అలా మనం ఎనర్జీ యొక్క టైప్స్ ఇవన్నీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయటం చేశాము. ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళు ఉంటే వాటిని వీడియో చూడండి. అలాగే ఈ ఎది ఫిజిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, చూడండి. నెక్స్ట్ అనదర్ వన్, పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటో ప్రీవియస్ వీడియోలో చెప్పాం, బట్ పొటెన్షియల్ ఎనర్జీని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ ఎం. ఒక బాడీ తీసుకుంటే ఏ బాడీ అయినా కావచ్చు. అంటే దట్ మీన్స్ బార్బెల్. ఓకే, ఇక ఇల్లుస్ట్రేషన్లో చూస్తున్నాం కదా, ఇల్లుస్ట్రేషన్లో ఆల్రెడీ ఇది బార్బెల్, అవునా? అలాగే ఈ బార్బెల్ లాంటిది ఏ వస్తువైనా, ఇలాంటిది ఏ వస్తువైనా కావచ్చు, బట్ దాని యొక్క మాస్ ఎంత, స్మాల్ ఎం. ఓకే, ఇది మనం చదివేటప్పుడు మాత్రం ఎక్స్ప్రెషన్ రాయమంటే ఏమని అడుగుతాడంటే డిఫైన్ పొటెన్షియల్ ఎనర్జీ, రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాడు. అలాంటప్పుడు మీరు రాసే డెఫినేషన్ రాసిన తర్వాత ప్రీవియస్ వీడియోలో ఉన్నది చూడండి. అలాగే ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు రాస్తారు. ఓకే, సరే. కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ ఎక్కడుంది? ఫస్ట్ గ్రౌండ్ మీద ఉంది. బార్బెల్ అయినా ఎక్కడ ఉంటుంది? గ్రౌండ్ మీదే ఉంటుంది. ఓకే, ఫస్ట్ గ్రౌండ్ మీద ఉందంట బాడీ ఏ బాడీ అయినా కావచ్చు. ఆ బాడీ యొక్క మాస్ అనేది ఎంత అని తీసుకుంటున్నాం? ఎం. ఇట్స్ వెయిట్ ఎంజీ. ఏదైనా సరే బార్బెల్ తీసుకున్నా, ఏ వస్తువు తీసుకున్నా ఆల్వేస్ దానికి ఏముంటుంది? మాస్ ఉంటుంది. అలాగే అది ఎప్పుడు కూడా ఏముంటుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఈ రెండింటిని కలిపితే ఎంజీ. ఎంజీ అనేది ఎటువైపుకి యాక్ట్ చేస్తుంది? ఎప్పుడైనా దాని వెయిట్ టువర్డ్స్ ది డౌన్వర్డ్ డైరెక్షనే కదా. అది చూడండి, వెయిట్ ఎంజీ యాక్ట్స్ ఇన్ ద వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్. ఏ వస్తువు తీసుకున్నా దాని ఫేస్ అంటే దాని వెయిట్ ఎటువైపు యాక్ట్ చేస్తుంది అంటే వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్ మాత్రమే యాక్ట్ చేస్తుంది. ఈ డైరెక్షన్లో మనం ఏ వస్తువు ఇలా పట్టుకున్నా ఇలా మనకి డౌన్వర్డ్ డైరెక్షన్, ఇలా వర్టికల్ పొజిషన్లోనే చేస్తుంది. లేకపోతే ఎటువైపు దాని వెయిట్ ఎప్పుడు కూడా డౌన్వర్డ్ డైరెక్షన్కే ఉంటుంది, కానీ అప్వర్డ్ డైరెక్షన్కి ఉండదు. ఓకే, అండ్ దెన్ టు లిఫ్ట్ దిస్ బాడీ, ఎప్పుడైతే గ్రౌండ్ మీద ఉందో ఈ బాడీ, ఆ గ్రౌండ్ మీద నుంచి దీన్ని ఏం చేశారు? పైకి లిఫ్ట్ చేశారు. ఓకే, దిస్ బాడీ ఏ మినిమం ఫోర్స్, ఎంతో కొంత ఫోర్స్ అప్లై చేయాలి కదా లిఫ్ట్ చేసేటప్పుడు. సో మినిమం ఫోర్స్ అనేది అప్లై చేయడం జరిగింది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు, అది దేనికి ఈక్వల్ అంట? వెయిట్ షుడ్ బి అప్లైడ్. ఎంత వెయిట్ అనేది వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్లో, అంటే అప్వర్డ్ డైరెక్షన్లోకి నువ్వు లిఫ్ట్ చేసేటువంటి వెయిట్, ఎంత వెయిట్ అది? ఒక 30 kg ఉందా, 40 kg ఉందా, 20 kg ఉంది, ఎంతో కొంత వెయిట్ అనేది నువ్వు లిఫ్ట్ చేస్తున్నావు కదా. ఆ అప్లై చేసిన ఎంత వెయిట్ అనేది అది అప్లై చేయబడిన వర్టికలీ డౌన్వర్డ్ డైరెక్షన్లోకి అది అప్లై చేయబడుతుందో దానికి ఈక్వల్ అంట. ఇఫ్ దిస్ ఫోర్స్ డిస్ప్లేసెస్ ద బాడీ, ఎప్పుడైతే ఫోర్స్ అనేది అప్లై చేసావో ఆటోమేటిక్ బాడీ ఏమవుతుంది? డిస్ప్లేస్ అవుతుందిగా. ఎంతో కొంత హైట్లో అనేది లిఫ్ట్ చేసాం మనం, దాని పేరేంటి? సమ్ హెచ్. సో దెన్ సమ్ వర్క్ ఈజ్ డన్. దేనికి? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, అంటే ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, అవునా? ఇలా ఏ బాడీ అయినా కావచ్చు, ఇది ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది అంటే దట్ మీన్స్ అప్వర్డ్ డైరెక్షన్ బాడీ వెళ్తుందంటే, ఈ ఎర్త్ నుంచి అప్వర్డ్ డైరెక్షన్కి వెళ్తుంది అంటే గ్రావిటేషన్ ఫీల్డ్ కొంత లాస్ అవుతుందనేగా. లాస్ అయితే దాన్ని ఏమంటాం? -g. అదే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కిందకు వస్తుంటే అలాంటి కేసులో ఏం చేస్తాము? +g, అంటే డౌన్వర్డ్ డైరెక్షన్కి వస్తుంది కాబట్టి. ఓకే, అదే మనం చెప్తున్నాం ఇక్కడ. దేనికి అగైనిస్ట్గా? ఎర్త్ యొక్క, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్కి అగైనిస్ట్గా నువ్వు బాడీని అప్వర్డ్కి లిఫ్ట్ చేస్తున్నావు. ఓకే, అగైనిస్ట్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. దిస్ వర్క్ అండ్ లిఫ్టింగ్ ద బాడీ విల్ బి స్టోర్డ్ ఇన్ ది, ఆల్రెడీ ఎప్పుడైతే లిఫ్ట్ చేస్తున్నాడో బాడీలో ఏం స్టోర్ అయ్యి ఉంటుంది? ఎనర్జీ స్టోర్ అయ్యి ఉంటుంది. దట్ ఎనర్జీ ఈజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఎం అంటే మాస్ ఆఫ్ ది బాడీ, జీ అంటే ఎర్త్కి గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, దాని నుంచి అగైనిస్ట్గా మనం తీసుకుంటున్నాం. సో జీ ఉంటుంది. హైట్ అంటే ఎంతో కొంత హైట్లో లిఫ్ట్ చేస్తున్నప్పుడు, సో ఎంజీహెచ్. ఓకే, దట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ యొక్క ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ అనదర్ వన్, కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ఉంది, ఇది కూడా అడుగుతాడు. రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ అని అడుగుతాడు. ఓకే, రైట్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ద కైనెటిక్ ఎనర్జీ. చూడు ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ ఉంది కదా. కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ ఎం. బాడీ యొక్క మాస్ ఎంత? ఎం.
విచ్ ఈజ్ ఎట్ రెస్ట్. ఫస్ట్ బాడీ అనేది మాస్, బాడీ యొక్క మాస్ అనేది ఎలా ఉంది అంటే మనకి ఏ బాడీ తీసుకున్నా, ఒక బాడీ తీసుకున్నప్పుడు ఫస్ట్ రెస్ట్ పొజిషన్ ఉంది. డయాగ్రామ్ డ్రా చేద్దాం ఒకసారి. ఇది ఏ పొజిషను, ఇది బి పొజిషన్. ఏ పొజిషన్, బి పొజిషన్. ఓకే, ఇది ఫస్ట్ రెస్ట్ పొజిషన్లో ఉంది. తర్వాత సమ్ ఫోర్స్ అనేది అప్లై చేసావు, ఎఫ్ అనేది అప్లై చేసావు. అప్లై చేసినప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఏమైద్దని చెప్పాము ఆల్రెడీ, డిస్ప్లేస్ అయ్యిద్ది. ఎస్, దట్ ఈస్ మీన్స్ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఈ డయాగ్రామ్ అనేది గుర్తుపెట్టుకోవాలా. వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ మూవ్ అవడానికి కారణం ఫోర్స్ అనేది అప్లై చేయడం వల్ల ఆ బాడీ మీద. ఓకేనా, సరే, దాని గురించే మనకి ఇక్కడ థియరీ పార్ట్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. కన్సిడర్ బాడీ, ఏదో ఒక బాడీ యొక్క మాస్ ఎంతంట, ఎమ్, విచ్ ఈజ్ ఎట్ రెస్ట్. ఫస్ట్ అది రెస్ట్ పొజిషన్లో ఉంది. ఓకే, సపోజ్ దట్ ఏ కాన్స్టెంట్ ఫోర్స్, చెప్పాం కదా డయాగ్రామ్లో ఫస్ట్ కాన్స్టెంట్ ఫోర్స్ అప్లై చేసామా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే డ్రా చేద్దాం. ఇది ఎస్ డిస్ప్లేస్మెంట్, దీని మీద ఏం యాక్ట్ చేసింది, ఎఫ్ యాక్ట్ చేసింది. ఏ పాయింట్, బి పాయింట్, ఇనీషియల్ వెలాసిటీ యూ, ఫైనల్ వెలాసిటీ వి. ఒక కాన్స్టెంట్ ఫోర్స్ ఎఫ్ యాక్ట్ చేసింది దేని మీద, బాడీ మీద. మూవ్స్ ఇట్ త్రూ ఏ డిస్టెన్స్, తర్వాత ఏం చేసింది, కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. దట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎస్. లెట్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఎంతంట, ఎప్పుడు ఈ ప్లేస్ నుంచి ఇనీషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పాయింట్కి వచ్చేసింది, ట్రావెల్ చేసేసిన తర్వాత దాని వెలాసిటీ ఎంతంట, ఫైనల్ వెలాసిటీ వి. ఓకే, ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఈజ్ కన్వర్టెడ్. ఇది ఎంత, ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి రావటం అంటే పనేగా. ఈ పని దేనిగా కన్వర్ట్ అయ్యింది అంటే కైనెటిక్ ఎనర్జీగా. అంటే ఒక ప్లేస్ టు అనదర్ ప్లేస్ మూవ్ అవుతూ వచ్చింది కాబట్టి కైనెటిక్ ఎనర్జీగా పని జరిగింది, అది కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యింది అని చెప్పొచ్చు. ఆ బాడీ అనేది వర్క్ డన్ను కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. సో ఈ పొజిషన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. దట్ ఈస్ ద ఫార్ములా. ప్రీవియస్ ఇయర్ అయితే దీనికి డెరివేషన్ పార్ట్ ఇచ్చాడు, బట్ ఈ సంవత్సరం అయితే డెరివేషన్ పార్ట్ కాస్త రెడ్యూస్ చేసేసి నార్మల్గా కాన్సెప్ట్ ఇచ్చి ఎక్స్ప్రెషన్ అని ఒక ఫార్ములా ఇవ్వడం జరిగింది. ఓకేనా, అండ్ దెన్ నెక్స్ట్ ఇది చెప్పుకున్న తర్వాత కైనెటిక్ ఎనర్జీ మొమెంటం రిలేషన్షిప్ అనేది ఒకసారి చూసుకుందాం. రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం. ఓకే, ఒక బాడీ తీసుకుంటే ఆ బాడీ యొక్క అసలు మొమెంటం అంటే ఏమిటి, దీంట్లో ద మొమెంటం ఆఫ్ ఏ బాడీకి మొమెంటం ఉందని ఎలా డిఫైన్ చేస్తామంటే యాజ్ ది ప్రొడక్ట్ మాస్ అండ్ వెలాసిటీ. మాస్కి వెలాసిటీకి ప్రొడక్ట్ ఉంటే దాన్ని మొమెంటం అంటాం. ఓకే, అలాగే ఎం అంటే మాస్, వి అంటే వెలాసిటీ ఆఫ్ ది బాడీ. సో ఇట్స్ మొమెంటం పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఎంవీనే కదా ఫార్ములా. సో అండ్ దెన్ అప్పుడు ఏమవుతుందంటే ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ దిస్ బాడీ, సో కే డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. అండ్ దెన్ మల్టిప్లయింగ్, ఈ కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడైతే తీసుకుని దీన్ని మన కైనెటిక్ ఎనర్జీని మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ ఆర్హెచ్ఎస్ ఓన్లీ రైట్ హ్యాండ్ సైడ్. అంటే కైనెటిక్ ఎనర్జీ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఈ రైట్ హ్యాండ్ సైడ్ మాత్రమే మనం మల్టిప్లై చేస్తాం, తర్వాత డివైడ్ చేస్తాం. దేంతో, ఆర్హెచ్ఎస్ అబౌవ్ ది ఎక్స్ప్రెషన్ వీ గెట్, ఎంతో మల్టిప్లై చేసాం. సో చూడండి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ ఫార్ములా హాఫ్ ఎంవి స్క్వేర్ మనకు తెలుసు. దీన్ని తీసుకుని ఇంటూ మల్టిప్లై విత్ ఎం డివైడెడ్ విత్ ఎం, ఈ రెండు క్యాన్సిల్ అయితే మనకి ఫస్ట్దే ఉంటుంది హాఫ్ ఎంవి స్క్వేర్. వాల్యూ చేంజ్ అవ్వకూడదు, ఇలాంటి పొజిషన్లు తీసుకున్నప్పుడు వాల్యూ అనేది చేంజ్ అవ్వకూడదు. చేంజ్ అవ్వకుండా తీసుకోవాలి మనకు కావాల్సినటువంటి ఫామ్లో తెచ్చుకోవడం కోసం. ఓన్లీ ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకున్నాం, ఎంఎం క్యాన్సిల్ చేసినా వచ్చేది మనకి ఇదే. సో దేర్ ఇస్ నో ప్రాబ్లం. సో హాఫ్ ఎంవి స్క్వేర్ కాస్త చేసినప్పుడు ఎం ఇంటూ ఎం ఎంతమ్మా, ఎం స్క్వేర్. ఆల్రెడీ వి స్క్వేర్ ఉంది కాబట్టి వి స్క్వేర్ రాస్తాం, డివైడెడ్ బై 2 ఇంటూ ఎం, 2mగా రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు ఇది ఎలా వచ్చింది మనకి, ఎంవి అంటే పీ కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎంవి హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2m. సో దీన్ని బట్టి మనకి ఈ విధంగా రావటం జరిగింది. ఎంవి హోల్ స్క్వేర్, ఎం స్క్వేర్ వి స్క్వేర్ రెండు ఉన్నాయి, రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి ఎంవి హోల్ స్క్వేర్. ఎంవి అంటే ఏంటి ఫార్ములా, పీ ఈజ్ ఈక్వల్ టు ఎంవి. సో ఎంవి బదులు పీ సబ్స్టిట్యూట్ చేసాం, పీ స్క్వేర్ బై డివైడెడ్ బై 2m వచ్చింది. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ బై
2m. That is the relationship between kinetic energy and momentum. Most important question, 3 marks also. 3 మార్క్స్కి ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి 10 మార్క్స్ క్వశ్చన్లో కూడా ఇవ్వచ్చు. దెర్ ఈజ్ నో ప్రాబ్లం. బట్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్సో ఈజీ టాపిక్. ఓకే, వెరీ ఈజీ టాపిక్ అండ్ స్మాల్ టాపిక్ ఆల్సో. అండ్ దెన్ నెక్స్ట్, ప్రీవియస్గా చెప్పుకున్నటువంటి కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా, రైట్ ద ఎక్స్ప్రెషన్స్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అని అడిగితే ఆ విధంగా రాయాలి మనం చెప్పినట్టుగా. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఒకసారి చూద్దాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది మనం ఏ విధంగా తీసుకోవచ్చు అనేది. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, చూద్దాం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ స్టేట్మెంట్ ఏంటి? ఎనర్జీని మన సృష్టిలో ఏం చేయలేము, నాశనం చేయలేము. ఓకేనా. అలా అని నువ్వు సృష్టించలేవు, నాశనం చేయలేవు. అలానే హోల్ యూనివర్స్లో ఉన్నటువంటి ఎనర్జీ మొత్తం కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. సన్ ఎనర్జీయే ఎగ్జాంపుల్. సన్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ అనేది నువ్వేమన్నా చేయగలుగుతావా? ఏమీ చేయలేవు. అవునా, దాన్ని నాశనం చేయలేవు. అలానే నువ్వు సృష్టించావా? లేదు. అటని హోల్ యూనివర్స్ మొత్తానికి అది ఒక కాన్స్టెంట్గా వెళ్తుంది అనమాట ఎనర్జీ. ఓకేనా. అలాగే చూద్దాం ఇక్కడ, ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ క్లోజ్డ్ సిస్టమ్. టోటల్ ఎనర్జీ, ఓకే, టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ క్లోజ్డ్ సిస్టమ్ ఈజ్ ఏ కాన్స్టెంట్. అంటే మనకి ఈ ఎనర్జీ అనేది క్లోజ్డ్ సిస్టమ్ మొత్తానికి కూడా కాన్స్టెంట్ అని చెప్పాం. ఆల్రెడీ ఈ ఎనర్జీని ఏం చేయలేమంటే, ఎనర్జీ కెన్ నైదర్ బీ క్రియేటెడ్ నార్ బీ డిస్ట్రాయిడ్ బట్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. కానీ దీన్ని ఏం చేయొచ్చు అంట, ఒక ఫామ్లో నుంచి ఇంకో ఫామ్లోకి మార్చుకోవచ్చు అంట. వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ అనదర్ ఫామ్. ఓకే, సో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. నో పర్సన్, నో మెషిన్. ఏ మనిషి అయినా సరే, ఏ మెషిను కాదు, పర్సను కాదు, కెన్ ఎయిదర్ ఏం చేయలేదు అంట, ఇది మనిషి అయినా పర్సన్ అయినా క్రియేట్ చేయలేరంట, ఎనర్జీని నాశనము చేయలేరంట. బట్ ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ టు అదర్ ఫార్మ్స్, అదర్ ఫార్మ్స్లోకి మార్చొచ్చు. ఈజ్ పాసిబుల్, ఇది పాసిబుల్ అంట. ఓకేనా. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ అవుట్పుట్ ఆఫ్ ఏ మెషిన్ ఈజ్ ఆల్వేస్. ఇది మనకు తెలిసిన నిజం. ఏమని? ఒక మెషిన్ ఏదైనా తీసుకుంటే అవుట్పుట్ ఏదైనా మనం ఇచ్చినప్పుడు, అదే వడ్లు ఇచ్చాం, ఓకే, రైస్ మనకు రైస్గా ప్రిపేర్ చేసి ఇస్తుంది. అంటే రా మెటీరియల్ తీసుకుని ఏదైనా సరే మనకు కావాల్సినటువంటి మెటీరియల్గా మనకి ప్రిపేర్ చేసి ఇస్తుంది. అవును కదా. సో ఇలాంటిది అవుట్పుట్ ఏదైనా సరే మనకి మెషిన్లో ఆల్వేస్ తక్కువగా ఉంటుంది. దేనికంటే నువ్వు వేసిన ఇన్పుట్ కంటే కూడా. ఇది ఫ్యాక్ట్ మనకు తెలిసింది. దిస్ ఈజ్ బికాస్ సమ్ పార్ట్ ఆఫ్ ఇన్పుట్ ఈజ్, ఎందుకు ఇలా మనకి ఇన్పుట్ తక్కువగా వస్తుంది అంటే, సమ్ పార్ట్ ఆఫ్ ఇన్పుట్ ఏమైపోతుందంటే యూటిలైజ్డ్. దేనికి ఉపయోగపడుతుందంట? ఫ్రిక్షన్ ఓవర్కమ్ చేయడంలో ఉపయోగపడుతుంది మెషిన్లో. ఈవెన్ దో దిస్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ అయినప్పటికీ కూడా, ఈ పార్ట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఏమైపోతుంది? అప్పరెంట్లీ డిజపియర్డ్ అయిపోతుంది కొంతసేపటికి. ఓకేనా. అప్పరెంట్లీ అంటే మన కాన్స్టెంట్గా కాకుండా నార్మల్గా ఎట్ ఏ టైమే కొంచెం పార్షియల్గా అంటే టెంపరీగా మనకి కనబడకుండా పోవటం. ఇట్ వాజ్ నాట్ ఏ డిస్ట్రాయ్, బట్ ఇది కంప్లీట్గా తుడిసిపెట్టుకుపోయింది, అంతరించిపోయిందని చెప్పలేము. సో ఇట్ రీఅపియర్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హీట్ ఎనర్జీ. ఇదేమవుతుందంట, మళ్ళీ తిరిగి హీట్ ఎనర్జీ అనేటువంటి ఒక ఫామ్లోకి రీఅపియర్ అవుతుంది. ఎట్ బేరింగ్స్ అండ్ అదర్ రబ్బింగ్ సర్ఫేస్, ఇతర ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి సర్ఫేసెస్ మొత్తం రబ్ అవటం కానీ బేరింగ్స్ అవటం వల్ల మిషన్లో అలా మనకు ఉపయోగపడుతుంది ఒక ఫామ్లోకి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. ఏమని అడుగుతాడు క్వశ్చన్ ఫార్మేషన్ అంటే, స్టేట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, స్టేట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎక్స్ప్లైన్ విత్ 4 ఎగ్జాంపుల్స్ ఆర్ 6 ఎగ్జాంపుల్స్ అని అడుగుతాడు. చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, దీంట్లో ఒక 6 చదవండి సరిపోద్ది. సరే చూద్దాం. డౌన్ హిల్ స్కైయింగ్. ఓకే, స్కేటింగ్ లాగా చేస్తున్నారు కదా. హిల్ అంటే అప్వర్డ్ డైరెక్షన్ నుంచి ఒక హైట్లో నుంచి డౌన్ వరకు వచ్చేదాన్ని డౌన్ హిల్ అంటాం. సో స్కైయింగ్ కిందకి రావడానికి యూజ్ చేసే మెటీరియల్ని స్కైయింగ్ అంటాం. సో అది చేసేవాడిని స్కయర్ అంటాం. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద స్కయర్ ఈజ్ గ్రాడ్యువల్లీ కన్వర్టెడ్ ఇంటూ ఫస్ట్ రెస్ట్ పొజిషన్లో ఉంటాడు, బట్ ఎనర్జీ స్టోర్ అయింది. కిందకు వచ్చేటప్పటికల్లా కైనెటిక్ ఎనర్జీగా ఫామ్ అయిపోతుంది, మారుతుంది. స్కిప్పింగ్లో కూడా అంతే. హర్డ్లింగ్ అంటే ఓకే, జంపింగ్ అండ్ సర్ఫ్లింగ్, ఇలా మనకు వాటర్లో చేసేటువంటిది పొటెన్షియల్ ఎనర్జీ. డయాగ్రామ్స్ ఉన్నాయి కదా. ఇది డౌన్ హిల్ స్కీయింగ్, ఇదేమో స్కిప్పింగ్. కన్వర్ట్ అవుతుంది కైనెటిక్ ఎనర్జీని వైస్ వర్సా. అలాగే ఎలక్ట్రిక్ బల్బ్ తీసుకుంటే మనం స్విచ్ ఆన్ చేస్తామంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కాస్త తర్వాత ఏమవుతుంది, మనకు లైట్ ఆన్ అవుతుంది, లైట్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది.
అండ్ దెన్ డైనమో కూడా మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎలక్ట్రిక్ హీటర్లో కూడా అంతే, స్విచ్ ఆన్ చేస్తాం, ఎలక్ట్రిక్ కరెంట్ వెళ్తుంది, నెక్స్ట్ హీట్ ఎనర్జీగా మనకి ఇస్తుంది. అలా మనకి ఈ విధంగా రావటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇది హర్డల్ సర్ఫింగ్. ఇది సర్ఫర్ ఈయన ఇలా వాటర్లో ఇలా చేయటాన్ని సర్ఫ్ బోర్డ్ అంటే, ఇది సర్ఫ్ బోర్డ్ సర్ఫ్లింగ్ అంటాం. ఓకే అండి. హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్స్లో కూడా కైనెటిక్ ఎనర్జీ కాస్త ఎప్పుడు కూడా ఎలక్ట్రిక్ వాటర్ టర్బైన్లు తిప్పినప్పుడు కూడా మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫ్యాన్ కూడా అంతే, ఫ్యాన్ వేసినప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ కాస్త మనకి మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. బ్యాటరీలో కూడా అంతే, మెకానికల్ ఎనర్జీ కాస్త కెమికల్ ఎనర్జీ కాస్త ఏమవుతుంది, బ్యాటరీలో మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఇస్తుంది. అండ్ దెన్ వెన్ మ్యాచ్ స్టిక్, ఎప్పుడైతే నువ్వు అగ్గి పెట్టే అంటామో దాన్ని కాస్త మ్యాచ్ స్టిక్ ఫైరింగ్ చేసేటప్పుడు కెమికల్ ఎనర్జీ కాస్త మనకి ఒక హీట్ పుట్టుతుంది ఫస్ట్, తర్వాత లైట్ ఎనర్జీ వస్తుంది. ఆసిలేటింగ్ సింపుల్ పెండ్లోనూ కూడా అంతే, బాబ్ అనేది కైనెటిక్ ఎనర్జీని ముందేమో అది పట్టుకున్నప్పుడు కాన్స్టెంట్ పొజిషన్ ఉంటుంది, దానికి కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, తర్వాత కైనెటిక్ ఎనర్జీది ప్రొసెస్ చేస్తుంది. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ వీడియోస్లో సోలార్ ఎనర్జీ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ఆఫ్ సోలార్ థర్మల్ కన్వర్షన్, ఫోటోవోల్టాయిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తప్పనిసరిగా వీడియోస్ చూడండి, ఫాలో అవ్వండి. అలాగే వాల్యుబుల్ ఈ సబ్జెక్ట్ కలిగినటువంటి ఈ వీడియోస్ని ఇతరులకు కూడా షేర్ చేసి లైక్ చేయండి. ఓకేనమ్మా. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.